హైపర్సోనిక్ శకంలోకి భారత్ ప్రవేశించిందా? ఈ సాంకేతికతను అందుకున్న దేశాల సరసన భారత్ నిలవనుందా? డిఆర్డీఓ ఇటువంటి బ్రహ్మాస్త్రాలను మరిన్ని తయారు చేయనుందా? లెట్స్ వాచ్. ధ్వని కంటే వేగంగా క్షిపణి ప్రయాణిస్తే ఊహించుకోవటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అటువంటి క్షిపణులను రూపొందిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మరి అదేంటి, అదెలా సాధ్యమైంది? లెట్స్ వాచ్. క్షిపణి ప్రయోగాల్లో సరికొత్త హైపర్సోనిక్ సెకల్లోకి భారత్ అడుగుపెట్టింది. శబ్దం కంటే 6 రెట్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ వెహికల్ను విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్సోనిక్ సాంకేతికత దేశ రక్షణ రంగంలో కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచంలో హైపర్సోనిక్ ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం సాధించిన దేశాల సరసన భారత్ నిలిచింది. అమెరికా, రష్యా, చైనాలో ఇప్పటికే ఈ సాంకేతికతను అందుకున్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యతను సంతరించుకుంది. శబ్దం వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగం కలిగి ఉంటే హైపర్సోనిక్గా పేర్కొంటారు. భారత్ ప్రయోగించిన వెహికల్ మాక్ 6 వేగాన్ని, అంటే శబ్దం వేగం కంటే 6 రెట్లు ఎక్కువ వేగాన్ని అందుకుంది. 32.5 కిలోమీటర్ల ఎత్తున మాక్ 6 వేగాన్ని అందుకోవడాన్ని డిఆర్డీఓ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని బాలాసోర్లో ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సర్కామ్ జెట్ ఇంజిన్తో రూపొందించిన హైపర్సోనిక్ వెహికల్ను శక్తివంతమైన రాకెట్ మోటార్ల సాయంతో ప్రయోగించారు. 30 కిలోమీటర్ల ఎత్తులో ఏరోడైనమిక్ హీట్ షీల్డ్ల నుంచి విడివడి ఈ వెహికల్ దూసుకెళ్లిందని డిఆర్డీఓ తెలిపింది. మాక్ 6 వేగంతో, అంటే సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో వెహికల్ 20 సెకండ్ల పాటు ప్రయాణించిందని వివరించింది. ఆ లెక్కన గంటకు 5,850 కిలోమీటర్లను దూసుకెళుతుంది. దీని సాయంతో నిర్దేశిత లక్ష్యాలపై సాంప్రదాయక ఆయుధాలతో పాటు న్యూక్లియర్ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. మన దేశంపైకి శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ఈ ప్రయోగాన్ని అధికారులు పర్యవేక్షించారు. భారత్ తాజా ప్రయోగంతో ఆ దేశాలకు ధీటుగా హైపర్సోనిక్ టెక్నాలజీ ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకునే వీలు కలుగుతుంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఇదే సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ భవిష్యత్తులో హైపర్సోనిక్ క్షిపణులే లక్ష్యంగా దూసుకెడుతోంది. అందులో భాగంగానే ప్రపంచ దేశాలతో పాటు హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధి రేసులో భారత్ కూడా చేరింది. దేశాలన్నీ ఈ హైపర్సోనిక్ ఆయుధాల కోసం పోటీ పడడానికి ఒకటే కారణం, ప్రస్తుతమున్న బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలో నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 1, 2019లో జరిగిన నేషనల్ డే మిలిటరీ పరేడ్ సమయంలో DF-17 మిసైల్ ప్రదర్శించిన డ్రాగన్ చైనా తామే హైపర్సోనిక్ ఆయుధాలు కలిగిన తొలి దేశంగా బహిరంగంగానే ప్రకటించుకుంది. డిసెంబర్ 2019లో రష్యా కూడా అవాన్ గార్డ్ మిసైల్ గురించి ప్రకటన చేసింది. అవాన్ గార్డ్ అనేది ఒక హైపర్సోనిక్ బూస్ట్ గ్లైడ్ వాహనంతో కూడిన వ్యూహాత్మక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. వాతావరణంలో ధ్వని వేగానికంటే 20 రెట్లు వేగంగా ప్రయాణించగల సామర్థ్యం ఉంది. భారత్ కూడా కొంతకాలంగా హైపర్సోనిక్ టెక్నాలజీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కొన్ని వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2020లో డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చెందిన హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ను విజయవంతంగా పరీక్షించి ఎలైట్ హైపర్సోనిక్ క్లబ్లో చేరింది. వచ్చే 4-5 ఏళ్లలో పూర్తి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిఆర్డీఓ భావిస్తోంది. ఈ ప్రయోగాలతో భవిష్యత్తులో హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల వ్యవస్థ అభివృద్ధికి పునాది వేసింది. హైపర్సోనిక్ ఆయుధాలు మాక్ 5 కంటే వేగంగా ప్రయాణించగలవు. ధ్వని వేగానికి 5 రెట్లు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. ఆధునిక బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఎదుర్కోవడమే కాకుండా అణు పేలోడ్ వంటి ఆయుధ వ్యవస్థలను ఎదుర్కోవడానికి హైపర్సోనిక్ ఆయుధాలు ప్రత్యేకంగా రూపొందించారు. చైనా నుంచి ఎదురయ్యే హైపర్సోనిక్ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా మెల్లగా ముందడుగు వేసింది. భవిష్యత్తులో యుద్ధ తంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో కూడా భారత్ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున డ్రాగన్ చెంతకు ఈ టెక్నాలజీ చేరి కొన్నేళ్లవుతోంది. దీంతో భారత్ కూడా పావులు కదిపింది. ఫలితంగా నేడు భారత్ కూడా దీనిని విజయవంతంగా పరీక్షించింది. ఏదైనా ఆయుధం శబ్ద వేగానికి 5 రెట్ల వేగంతో ప్రయాణిస్తే దానిని హైపర్సోనిక్గా ఆయుధంగా పేర్కొంటారు. అంటే మాక్ 5 స్పీడ్ అన్నమాట. ఈ హైపర్సోనిక్ ఆయుధాల్లో బాలిస్టిక్ క్షిపణుల్లో ఉండే వేగం క్రూజ్ క్షిపణుల్లో వలె మార్గం మార్చుకునే లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. వీటిలో అత్యంత శక్తివంతమైన స్క్రామ్ జెట్ ఇంజన్లు వాడటంతో విపరీతమైన వేగాన్ని అందుకుంటాయి.
ఈ ఇంజన్లు వాతావరణం నుంచి ఆక్సిజన్ను పీల్చుకుని దానిలోని హైడ్రోజన్ ఇంధనంతో కలిసి శక్తిని సృష్టిస్తాయి. దీని సాయంతో అవి మాక్ 5 స్పీడ్ను అందుకుంటాయి. హైపర్సోనిక్ ఆయుధాలను ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులను మార్గం మధ్యలోనే ధ్వంసం చేసి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తారు. వీటి ద్వారా అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించవచ్చు. 2011లో అమెరికా విజయవంతంగా అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది 3700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది. చైనా, రష్యాలు కూడా ఈ టెక్నాలజీలో బాగా ముందంజలో ఉన్నాయి. చైనా హైపర్సోనిక్ గ్లైడెడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ను అభివృద్ధి చేస్తోంది. DF-ZF పేరుతో చేస్తున్న ఈ ఆయుధం మాక్ 10 వేగంతో ప్రయాణిస్తుందని చైనా చెబుతోంది. చైనా దీన్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ గా పేర్కొంటోంది. ఇక రష్యా అవెంజర్ పేరుతో HGV-ని అభివృద్ధి చేస్తోంది. ఇది మాక్ 20 వేగంతో ప్రయాణిస్తుందని చెబుతోంది. ఇదే కాకుండా KH-47M2 వంటి పలు రకాల ఆయుధాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. జపాన్ కూడా దేశీయంగా ఇటువంటి హైపర్సోనిక్ ఆయుధం తయారీపై దృష్టి పెట్టింది. దీంతో ఆసియాలో హైపర్సోనిక్ ఆయుధ పోటీ వేగవంతమైంది. తాజాగా హైపర్సోనిక్ ఆయుధాలు తయారు చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని అమెరికా కాంగ్రెస్ నివేదిక వెల్లడించింది. రష్యా సహకారంతో ఈ ఆయుధాల్ని భారత్ రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణికి భారత్, రష్యా సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ అస్త్రాన్ని 2017లోనే సైనిక దళాల్లో చేర్చాల్సి ఉండగా తీవ్ర జాప్యం కారణంగా 2025-2028 నాటికి సిద్ధమవనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత్ దాదాపు 12 హైపర్సోనిక్ విండ్ టనల్స్ నిర్వహిస్తోందని తెలిపింది. మరోవైపు చైనా ఇటీవల హైపర్సోనిక్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నివేదిక వెల్లడి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే హైపర్సోనిక్ దేశాల జాబితాలో భారత్ చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి స్వదేశీ సాయంతో వీటిని రూపొందించిన నేపథ్యంలో వీటి తయారీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ కూడా చేరనుంది. ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే క్షిపణుల తయారీలో సత్తా చాటుకుంది. మరిన్ని హైపర్సోనిక్ ఆయుధాలతో భారత్ తనదైన స్టైల్ను చూపించనుంది.